హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇక్కడ హీరోయిన్ చేతికి ఆ రింగ్ చూసిన వెంటనే సువా చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఎప్పుడు పెట్టాడే, ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, కనీసం కూడా చెప్పలేదు అంటూ. అంతలో మిగతా స్టాఫ్ కూడా అందరూ వచ్చి ఎప్పుడు చెప్పలేదే వావ్ అంటూ ఆ రింగ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ టీచర్ ఏమో మొన్నటి వరకు నా ముందు యూనిఫామ్లు వేసుకున్న నా క్లాస్లో చదువుకున్న పిల్లల్లాగా ఉంటున్నారు, అప్పుడే మీరు పెళ్లి చేసుకునేంత పెద్దవాళ్ళు అయిపోయారా అంటూ ఆనంద బాష్పాలు కారుస్తాడు. బయట నుంచి ఇదంతా చూస్తున్న జిహే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇక్కడికి గాంగ్ రావడంతో లోపల ఏం జరుగుతుందని తను కూడా చూస్తాడు. ఆ రింగ్ని చూసిన వెంటనే హీరోయిన్ కి ప్రపోజ్ చేశాడన్న విషయం అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఇలా కలవడం నిజంగా తలరాతనేమో అని అనుకుంటుంది మన జిహే. గాంగ్ కూడా ఇంతకుముందు హీరోయిన్ కోసం వెతుక్కుంటూ అలా రూఫ్ టాప్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విన్నప్పుడు మన గాంగ్ని కాపాడింది మన హీరోనే అన్న విషయం తెలుస్తుంది. అందుకే హీరో తన క్యాబిన్లో నుండి బయటకు వచ్చిన వెంటనే గాంగ్ వెళ్ళి నేను మీకు కొంచెం బాకీగా ఉన్నట్లు అనిపిస్తుంది, అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని మీకోసం వెయిట్ చేస్తున్నాను అని అంటే ఎందుకు అని అడుగుతాడు. నన్ను ఆ రోజు రూఫ్ టాప్ మీద కాపాడింది మీరే అంట కదా అని థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంకా ఇంటికి వచ్చాక తాతయ్య వాళ్ళ పాత ఆల్బంలో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసి అప్పుడే నేను ఎంత పెద్దవాడైపోయానని అస్సలు అనుకోలేదు, నా మనవరాలు కూడా పెళ్లి చేసుకునేంత పెద్దదైపోయింది అని బాధపడుతూ ఉంటాడు. కానీ నువ్వు ఇంకా యంగ్ కాబట్టి ఇప్పుడే వయసులో ఉండంగానే అన్నిటినీ అనుభవించి లైఫ్లో పెద్దగా అయిన తర్వాత రిగ్రెట్స్ ఏమి ఉండకుండా చూసుకో అని చెప్పిన వెంటనే అదేం లేదు, నేను ఇప్పుడు కోరుకున్నది, నేను ప్రేమించేది నాకు దూరమైంది కాబట్టి ఆ బాధలో ఉన్నాను అని అంటాడు గాంగ్. అలా మీరు ఎప్పుడు ఒక అమ్మాయి విషయంలో బాధపడలేదా అని తాతయ్యని అడిగితే ఎందుకు పడలేదు, నేను బాధపడినాను, కానీ ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి ఎవరి వల్లనైనా ఏడ్చింది అంటే వాళ్ళని కొట్టైనా ఆ అమ్మాయిని సంతోషపెట్టేంతగా ప్రేమించాలి, కానీ ఆ అమ్మాయి వేరొక అబ్బాయి వల్ల నవ్వేంత సంతోషంగా ఉంది అని అంటే మాత్రం నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడమే కరెక్ట్ అని చెప్తాడు. దాంతో గాంగ్ నేను ప్రేమించిన అమ్మాయి ఆ అబ్బాయి పక్కన ఉన్నప్పుడు అంత హ్యాపీగా నవ్వుతుందని నేను ఫస్ట్ టైం చూశాను అని అనుకుంటాడు. ఇక్కడ డిన్నర్లో మన హీరోయిన్కి అది తిను ఇది తిను అని చాలా ప్రేమగా వడ్డిస్తూ ఉంటే కనీసం నీ తండ్రి ఎప్పుడైనా తిన్నాడా అని కనీసమన్నా కనుక్కున్నావారా అంటూ వాళ్ళ నాన్న అరుస్తాడు. నాన్న నువ్వు ఎప్పుడు బాగానే తింటావు కాబట్టే కదా నేను ఎప్పుడు అడగను అని అంటాడు. అలా మళ్ళీ వాళ్ళ నాన్న మన యూన్జీని ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ ఆపి ఈయన ఎప్పుడు ఇంతే, ఈ నిన్ను ఎక్కువగా పట్టించుకోకు అని అంటే ఎప్పుడు ఇలాగేం ఉండడు, ఇంతకుముందు చాలా కైండ్గా ఉండేవాడు అని ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చెప్తుంది. ఒకరోజు ఫుల్గా వర్షం పడుతున్నప్పుడు మన హీరోయిన్ కింద పడి తన గొడుగు పోగొట్టుకుంటుంది. దాంతో ఆ దెబ్బతో కుంటుకుంటూ అలానే వస్తున్నప్పుడు ఇతను కింద పడ్డావా, నీ గొడుగు ఎక్కడా అంటూ వచ్చి తనని తీసుకెళ్ళి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఐస్ క్రీమ్ తినిపించి వర్షం తగ్గాక అక్కడ నుండి పంపించేసేటప్పుడు మీ పేరెంట్స్కి మాత్రం నేను ఇలా ఇంతసేపు నీతో పాటుండి నీకు ఫస్ట్ ఎయిడ్ అన్ని చేశానన్న విషయం మీ పేరెంట్స్కి చెప్పకు అని చెప్పి వచ్చేస్తుంటే మీకు థ్యాంక్ యూ చెప్పాలి అంటూ తన దగ్గర ఉన్న ఒక చాక్లెట్ని అతనికి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పుకుంటుంది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కైండ్గానే ఉండినారు, నేను ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు మీరు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు తప్పించి మీ మనసు చాలా మంచిది అని చెప్తుంది. దాంతో ఇంకా అతనికి ఏం మాట్లాడో తెలియక సైలెంట్ అయిపోతాడు. ఇంకా భోంచేసిన తర్వాత హీరోయిన్ని వదిలిపెట్టి వచ్చేస్తామని వాళ్ళ అమ్మ అంటున్నా హీరో పట్టించుకోకపోతే వాళ్ళ నాన్న కూడా తిడతాడు. అలా హీరోయిన్ అతన్ని బయటికి తీసుకొచ్చి మనం ఇక్కడ వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఉన్నాము, అంతేకాని వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళతో పోరాడి పెళ్లి చేసుకోవడానికి కాదు, కాబట్టి వాళ్ళు చెప్పినట్లు విను, నేను ట్యాక్సీలో వెళ్ళిపోతాను, వెళ్ళిన తర్వాత కాల్ చేయి అంటే సరే అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతుంది. పైనుండి ఇదంతా గమనించిన వీళ్ళు మన కొడుకేనా, మనతో ఇంత రూడ్గా ఉంటాడు కానీ ఆ అమ్మాయితో ఎంత ప్రేమగా ఉంటున్నాడు అని ఆశ్చర్యపోతారు. ఇక్కడేమో తాతయ్య ఇంట్లో తనకెక్కడెక్కడ ఏమేమి ఆస్తులున్నాయి, తన బ్యాంక్ అకౌంట్లో ఇంకా ఎన్ని డబ్బులు సేవ్ చేసుకున్నాడో అవన్నీ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే స్కూల్కి చైర్మన్తో మాట్లాడడానికి అసిస్టెంట్ వెళ్ళినప్పుడు అక్కడ చైర్మన్ ఉన్నాడు. అప్పుడే పిఏ ఫైనాన్షియల్ టీంతో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తున్నాను, మనం రిపోర్ట్ చేద్దాము అని మాట్లాడుతూ ఉంటాడు. అదంతా విని అతను టెన్షన్ పడుతుంటాడు.
ఇక్కడేమో హీరో ఆ ఫైనాన్షియల్ టీమ్ హెడ్తో కలిసి అక్కడ జరిగిన అవకతవకలన్నీ ఎందుకు జరిగాయి, ఏంటి, రిపోర్ట్ చేయాలా అవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడేమో అసిస్టెంట్ వీళ్ళ నాన్నని కలిసి పాత చైర్మన్ స్కూల్ ఫౌండేషన్ని చూసుకునేటప్పుడు అందులో ఉండాల్సిన ఫండ్ అమౌంట్ మొత్తాన్ని తను దొంగతనం చేసి కావాల్సిన ప్రోడక్ట్స్ కంటే తక్కువ కొనడం, తక్కువ క్వాలిటీవి కొనడం అవన్నీ చేసి కొంత డబ్బుని దొంగతనం చేసింటాడు. అదే విషయమే చెప్పి ఇంకెప్పుడు అలా చేయను, నన్ను క్షమించండి, మీ కొడుకు ఈ విషయాన్ని పోలీసులకు రిపోర్ట్ చేయకుండా చూసుకోండి అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు సరే అని చెప్పి ఇంతకుముందు కాబట్టి ఆ ఫౌండేషన్లో చేశావు, నేను ఊరుకున్నాను, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. అందుకు అసిస్టెంట్ సరే అని ఒప్పుకొని ఇంతకుముందు తీసుకున్న డబ్బులు కూడా మొత్తం రీపే చేసేస్తాను అని చెప్తాడు. అందుకే వాళ్ళ నాన్న మన హీరో కలిసి ఈ విషయంగా అతని మీద పోలీసులకు రిపోర్ట్ చేయొద్దు అని చెప్తే, ఎందుకు, దీని వెనకాల అతనిది ఇంకా పెద్ద ప్లానే ఉన్నట్లు అనిపిస్తుంది, లేకపోతే ఈ విషయం తెలిసిన వెంటనే ముందు అతను మన దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అని అంటాడు. కానీ ఈ విషయం తెలిస్తే మాత్రం ఆ ముసలోడు గుండాకి చేస్తాడు. అతని గనక పోతే నేను గోల్ఫ్ కోర్స్ కట్టి ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, కాబట్టి నువ్వు రిపోర్ట్ చేయకు అని చెప్తాడు. ఇక్కడేమో తాతయ్య తన పేరు మీద ఉన్న ఆస్తులన్నిటినీ అమ్మమ్మని ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అలా అతను మాటల్లో ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, ఒకవేళ గోల్ఫ్ కోర్స్ కనుక కడితే మాత్రం ఈ ల్యాండ్ ప్రైస్ చాలా పెరుగుతుంది కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి అని అంటున్నా, అందుకు తాతయ్య వినకుండా ముందు అమ్మేయండి అని చెప్తాడు. అయినా ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, డబ్బు అవసరం ఏమైనా ఉందా, ఒకవేళ అలా డబ్బు అవసరం ఉంటే మీ కొడుకు లాంటి వాడని అంటారు కదా, ఆ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అడగండి, అతను ఈ మధ్య చాలా ల్యాండ్స్ కొన్నాడు, పైగా ఇప్పుడు అలాంటి చిన్న అపార్ట్మెంట్లో కాకుండా పెద్ద ఇంట్లోనే ఉంటున్నాడు అని అంటే ఫస్ట్లో మన తాతయ్య నమ్మడు, కానీ అతను ఖచ్చితంగా అతనే, నేను బాగా చూశాను, మీకు ఈ విషయం తెలిసినట్లేదు, అతను ఈ మధ్య చాలా డబ్బులు పెట్టి చాలా ల్యాండ్సే కొన్నాడు అని చెప్తే అందుకు మన తాతయ్య చాలా ఆశ్చర్యపోతాడు. తాతయ్య హీరో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇలా నిన్ను కలవాలి, ఒక చోటికి రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతసేపు అయినా తాతయ్య రాడు, కానీ పక్క నుండి వెళ్ళేటప్పుడు గమనించిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటూ అరుస్తే అసలు మీరెవరు అని అంటాడు. అలా అన్న వెంటనే మన హీరో వాళ్ళ నాన్న చాలా షాక్ అయిపోతాడు. నువ్వు నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటావు, నీ స్కూల్ని కొన్నాను, నేనెవరో గుర్తులేదా అని అంటే వెంటనే వాళ్ళ తాతయ్య కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడే హీరో వాళ్ళ నాన్నకి ఇంతకుముందు తాతయ్య కాల్ చేసి యూన్జీ వాళ్ళ నాన్న పేరు పెట్టి ఇతన్ని పిలుస్తుంటే ఏదో తాగి వాగుతున్నాడులే అని పట్టించుకోడు, కానీ దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని భయపడతాడు. అలా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తాతయ్యకి మెలకు వచ్చిన వెంటనే ఈ విషయాన్ని నా మనవరాలకి చెప్పొద్దు, ఇప్పుడిప్పుడే తన జీవితంలోకి సంతోషాలు అనేటివి మొలకెత్తుతున్నాయి, ఈ టైంలో కనుక నాకు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్తే తను చాలా బాధపడుతుంది, చెప్పొద్దు అంటూ మాట తీసుకుంటాడు. అలా వాళ్ళ మాటల్లో నువ్వు ఆ గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న ల్యాండ్ని అసిస్టెంట్కి ఇచ్చి నీ వైపు లాక్కున్నావా అతన్ని అని అడిగితే నేనేం అతనికి ల్యాండ్స్ ఏమి ఇయ్యలేదు, ఆల్రెడీ నేను నీ ఇన్స్టిట్యూషన్ని కొనడానికంటే ముందే అతను చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మొత్తాన్ని కొనేశాడు, అనుకున్న దానికంటే చాలా నెక్క తెలివి ఉంది అతనికి, జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు తాతయ్యకి. అలా ఇప్పుడు ఈ అసిస్టెంట్ వాళ్ళ భార్యకు కాల్ చేసి ఇంకొన్ని రోజులే ఆ గోల్ఫ్ కోర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ మొత్తం ల్యాండ్ ప్రైజెస్ పెరిగిపోతాయి, అప్పుడు అమ్మేసి నేను కూడా యూఎస్కి వచ్చి మీతో పాటు సెటిల్ అయిపోతాను అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు సీన్లో ఇంటికి వచ్చిన తాతయ్య డోర్ కోడ్ని కుట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఆ పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఇదంతా వెనకాల నిలబడుకున్న మన గాంగ్ గమనిస్తాడు. తాతయ్యకి ఏమైంది, ఎందుకు పాస్కోడ్ మర్చిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా తెలుసుకొని మీరు వెంటనే హాస్పిటల్లో చూపించుకోవాలని టెన్షన్ పడుతుంటే నేను చూపించుకుంటాను, కానీ జీవాన్కి కానీ సొగ్జికి కానీ ఈ విషయం చెప్పొద్దు, వాళ్ళు బాధపడతారు అనవసరంగా నా వల్ల అని అంటే సరే అని అంటారు. గాంగ్ వాళ్ళ నాన్నమ్మకు కూడా ఇలానే డిమెన్షియా ప్రాబ్లం ఉండింది కాబట్టి తను అప్పుడప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయేదంట. అప్పుడు ఆమెని ట్రాక్ చేయడం కోసం ఒక లొకేషన్ ట్రాకింగ్ యాప్ని డౌన్లోడ్ చేసిండున్నాను, అది మీ దగ్గర కూడా చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ అవసరమైతే ఉంటుంది కదా అని చెప్పి తాతయ్య ఫోన్లో ఆ లొకేషన్ ట్రాకింగ్ యాప్ని డౌన్లోడ్ చేసి పెడతాడు.
అదే రోజే రాత్రి యూంజిని కూర్చోబెట్టుకొని మన ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి, మన రిలేటివ్స్ ఎవరెవరున్నారు, వాళ్ళ నంబర్లు, తన బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, అన్నిటికీ సంబంధించిన పాస్వర్డ్లు అవన్నీ యూంజికి ఇస్తుంటే, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నాకు ఇస్తున్నావు తాతయ్య అని అడుగుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటానమ్మా, నీకు అన్నీ ఇప్పుడే అప్పచెప్పేద్దామని అనుకుంటున్నాను, పైగా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు అని అంటే నేను ఇప్పట్లో ఏం పెళ్లి చేసుకోను, తను ఆ రింగ్ పెట్టింది మా రిలేషన్షిప్లో కమిట్మెంట్ కోసం మాత్రమే అని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరు పడుకునేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని కరెంటు పోయేటప్పుడు నువ్వు ఏడ్చేదానివి, మనమందరం ఒకటే దగ్గర పడుకునే వాళ్ళం అంటూ గుర్తు చేసుకొని మాట్లాడుకుంటూ పడుకుంటారు. కానీ హీరోయిన్ నిద్రపోయిన తర్వాత తాతయ్య మళ్ళీ లేచి హీరోయిన్ని చూస్తూ నేను ఏది మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోకుండా ఉంటే చాలు అని అనుకుంటాడు. నెక్స్ట్ డే హీరో వాళ్ళ నాన్నని కలిసి ఇలా యూంజీ వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన వెంటనే ఆ కంపెనీని అమ్మేశారు, అదే టైంలోనే కరెక్ట్గా ఈ అసిస్టెంట్ చాలా ఇల్లులు కొన్నాడని, అతనుకున్న అప్పులను మొత్తం తీర్చేశాడన్న విషయం చెప్తాడు. దాంతోపాటు తన కొడుక్కి కూడా యూఎస్లో పాకెట్ మనీ ఎక్కువగా ఇవ్వడం స్టార్ట్ చేశాడన్న విషయం చెప్పి, తర్వాత గోల్ఫ్ కోర్స్ కట్టబోతున్నాడని తెలిస్తే చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మొత్తం కూడా కొనేశాడు అని చెప్తాడు. యూంజీ వాళ్ళ నాన్న కంపెనీ వాళ్ళ నాన్న చేసిన అప్పుల వల్లనే అది కూలిపోయిందా అనేది త్వరగా కనుక్కోమని చెప్పి, ఈ విషయం లీగల్ టీంకి అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారు, మనకన్నీ కరెక్ట్గా తెలిసేంత వరకు ఈ విషయాన్ని ఎవరితో డిస్కస్ చేయకండి అని చెప్తాడు వాళ్ళ నాన్న. ఇలా ఈ అసిస్టెంట్ ఆ గవర్నమెంట్ ఆఫీషియల్ని కలిసి గోల్ఫ్ కోర్స్కి సంబంధించిన ప్రాసెస్ని తొందరగా స్పీడప్ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నాడన్న విషయం వీళ్ళకి తెలిసిన వెంటనే మన హీరో వెళ్ళి అతన్ని కలుస్తాడు. ఇలా గోల్ఫ్ కోర్స్కి సంబంధించిన ప్రాసెస్ మీరు చాలా ఫాస్ట్గా నడిపిస్తున్నారన్న విషయం విన్నాను, అందుకు మీరు ఏమైనా ఫండ్ ఇప్పించుకొని చేస్తున్నారా ఏంటి అని కనుక్కుందామని వచ్చాను అని చెప్పిన వెంటనే అతను తడబడి మన టౌన్ డెవలప్మెంట్ కోసం నేను ఈ ప్రాసెస్ని ఫాస్ట్గా చేస్తున్నాను తప్పించి వేరే ఏ ఉద్దేశం లేదు అని చెప్పడంతో హీరో అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తాడు. ఇక్కడ స్కూల్లో హీరోయిన్ గాంగ్తో పొద్దున్న నేను రూమ్లోకి వచ్చేసిన వెంటనే నువ్వు మా తాతయ్య మాట్లాడడం టక్కుమని ఆపేశారు, మీరు నా దగ్గర ఏదైనా చెప్పకుండా దాస్తున్నారా, తాతయ్య నాకు చెప్పకుండా నీకేమైనా విషయాలు షేర్ చేసుకుంటున్నాడా అని అంటే, ఏం లేదు, నీ పెళ్లి గురించే మాట్లాడుతున్నాడు అంతే తప్పించి వేరే విషయాలు ఏం లేదు, నువ్వు మన చైర్మన్ని డేట్ చేస్తున్నందుకు మన తాతయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్తే అవునా అని హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకవేళ నీతో ఇవి కాకుండా వేరే విషయాలు ఏమైనా షేర్ చేసుకుంటే నాకు ఖచ్చితంగా చెప్పు అనడంతో సరే అని అంటాడు గాంగ్. ఇప్పుడు సీన్లో హీరో వాళ్ళ నాన్నకి ఆ రోజు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో తాతయ్యని జాయిన్ చేయడానికి వచ్చింది మీరే కదా, అతని గార్డియన్ మీరేనా అని అడిగితే కాదు అని అనడంతో అతను ఒక న్యూరలాజికల్ కండిషన్ కోసం టెస్ట్ చేయించుకోవాల్సింది ఉండింది, అతన్ని వీలైనంత తొందరగా హాస్పిటల్కి రమ్మని చెప్పండి అని అనడంతో చెప్తానంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ మన జిహేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన మాటల్లో నేను ఇంత హ్యాపీగా ఉండొచ్చో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఇంత సంతోషంగా ఉంటే నాకు ఎందుకో టెన్షన్ అనిపిస్తుంది అని అన్న వెంటనే నువ్వు సంతోషంగా ఉన్నా లేకపోయినా అవన్నిటినీ షేర్ చేసుకోవడానికి నీకంటూ ఇప్పుడు ఒకరున్నారు, అందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు అని అంటుంది జిహే. అదేంటి నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడేదానివి కాదు, సువాలాగా మాట్లాడుతున్నావు, ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ నీలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది తెలుసా అని అంటుంది. అవును, ఇన్ని సంవత్సరాలు నేను మోయలేనంత భారాన్ని మోస్తూ వచ్చాను, దాన్ని విడిపించుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ నాలాగా అయ్యానేమో అని అంటుంది జిహే. తర్వాత హీరో హీరోయిన్ని కలిసి మీ తాతయ్య అసిస్టెంట్ ఉన్నాడు కదా, అతను ఎలాంటి వాడు అని కనుక్కుంటే అలా వాళ్ళ నాన్న యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ నాన్న కంపెనీ కోసం చేసిన అప్పులన్నిటినీ అతను ముందుకొచ్చి తీర్చాడని, వీళ్ళ ఫ్యామిలీలో అతను కొడుకులాగా ఉంటున్నాడని, వాళ్ళ తాతయ్యకి అతను కొడుకులాగా కాదు కొడుకే అన్న విషయం చెప్తుంది. ఇక్కడేమో హీరో వాళ్ళ నాన్న తాతయ్య దగ్గరికి వెళ్ళి నేనెవరో గుర్తుపట్టారా అని అడిగితే నువ్వెందుకు గుర్తులేవురా నాకు అని అంటే అమ్మయ్య గుర్తుపట్టావా, ఎన్నిసార్లు నన్ను టెన్షన్ పెట్టావో తెలుసా అని అంటే ఒక్కసారి జరిగినందుకు అంత టెన్షన్ పడాలా నువ్వు అని అంటాడు. ఒక్కసారి ఏం కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి నువ్వు నాకు ఫోన్ చేసి నీ కొడుకు పేరు పెట్టి నాతో మాట్లాడుతుంటే ఏదో తాగి వాగుతున్నావులని వదిలేశాను, కానీ మొన్న నువ్వు నన్ను అస్సలు గుర్తుపట్టకపోయినప్పుడు ఆ రోజు నువ్వు అలా ఎందుకు మాట్లాడావు,
అప్పుడు అర్థమైంది అని చెప్తాడు. సరే, ఇలా హాస్పిటల్ వాళ్ళు కాల్ చేశారు, నేను టెస్ట్కి రమ్మంటున్నారు, త్వరగా హాస్పిటల్కి వెళ్ళు అని చెప్తే ఇలా తన మనవరాలకి సంబంధించిన విషయాలన్నిటినీ తన కొడుకు లాంటి వాళ్ళ అసిస్టెంట్కి అప్పచెప్పాలనుకుంటున్నానన్న విషయం చెప్పిన వెంటనే వాడిని నువ్వెందుకు నమ్ముతున్నావు, అంత గుడ్డిగా నువ్వు అతన్ని నమ్మకు అని అన్న వెంటనే అతని గురించి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ తాతయ్య సీరియస్ అవుతాడు. ఓరి పిచ్చి ముసలివాడా, నీకు అర్థం కావట్లేదు, అతన్ని నేను ఎంత మోసం చేశాడో అంటూ అతను చేసిందంతా చెప్పేస్తాడు. అది విన్న వెంటనే తాతయ్యకి చాలా కోపం వస్తుంది. అలా ఇంతకు ముందు వాళ్ళ అసిస్టెంట్ అతనితో మాట్లాడిన మాటలన్నీ ఎందుకు అలా మాట్లాడాలన్న విషయం అర్థమవుతుంది. అప్పుడే హీరోకి వాళ్ళ నాన్న కాల్ చేసి, ఎక్కడున్నావు, స్కూల్లోనేనా, ఆ పిల్ల పక్కనే ఉన్నావా, సరే ముందు మీరిద్దరూ ఇంటికి వెళ్ళి మీ తాతయ్యని చూసుకోండి, ఇందాక నేను కోపంలో అతని గురించి మొత్తం తాతయ్యకి చెప్పేశాను, అతను ఇప్పుడు చాలా ఫీల్ అవుతుంటాడు, వెళ్ళి ముందు చూసుకోండి అని చెప్పడంతో వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్తారు. చూస్తే ఇంట్లో తాతయ్య ఉండడు. అప్పుడే గాంగ్ రావడంతో నా దగ్గర లొకేషన్ ట్రాకింగ్ యాప్ ఉంది అని తాతయ్య లొకేషన్ని చూస్తాడు. చూస్తే తాతయ్య చాలా స్పీడ్గా ఇప్పుడు అసిస్టెంట్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. అలా అక్కడికి వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకొని వాళ్ళ ఇంటిని పగలగొట్టి లోపలికి వెళ్తాడు. ఇక్కడేమో ఈ అసిస్టెంట్ ఈ గవర్నమెంట్ అఫీషియల్తో పాటు కూర్చొని మాట్లాడేటప్పుడు సొగ్జికి గనక ఈ లెక్కలన్నీ చూసి ఇవంతా రౌండింగ్ ఎర్రర్ అని చెప్తే మాత్రం అస్సలు నమ్మడు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని మాట్లాడుతూ ఉండంగానే మీ ఇంట్లోకి ఎవరో ట్రెస్ పాస్ చేశారు అంటూ సీసీ క్యామ్ ఒక లింక్ని పంపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే ఇంట్లోకి తాతయ్య వెళ్ళాడన్న విషయం గమనించి వెంటనే అక్కడికి పరిగెత్తుతాడు. ఇక్కడ ఇంట్లోనేమో తాతయ్య అక్కడున్న ఫోటోలు, ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు అన్నీ చూస్తాడు. అలా కోపం వచ్చి అన్ని కిందికి విసిరేసినప్పుడే ఒక బ్రాస్లెట్ లాంటిది బయటపడుతుంది. అది చూసిన వెంటనే తాతయ్యకి చాలా బాధగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో యూంజీ వాళ్ళ నాన్న ఈ అసిస్టెంట్ చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు ఇతను వాళ్ళిద్దరికీ ఈ బ్రాస్లెట్స్ ఇచ్చి ఇప్పటి నుండి మీరిద్దరు బ్రదర్స్ లాగానే, ఇది ఎక్కడికి వెళ్ళినా మీతో పాటే ఉండాలి అని చెప్పింటాడు. అలా ఇతని దగ్గరే 2 బ్రాస్లెట్స్ ఉంటాయి. అంటే చనిపోయిన తన కొడుకు బ్రాస్లెట్ కూడా ఈ అసిస్టెంట్ దగ్గరనే ఉంటుంది. అది ఎందుకుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి అసిస్టెంట్ రావడంతో ఇలాంటివి నీ దగ్గర 2 ఎందుకు ఉన్నాయి అని అడుగుతాడు. నా కొడుకు ఎప్పుడు దీన్ని కారులో పెట్టుకొని ఉండేవాడు, కానీ యాక్సిడెంట్ జోన్లో ఇది అక్కడ ఎవ్వరికీ దొరకలేదు. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు అక్కడ ఉండినావా, దీన్ని నువ్వే తీసేసుకున్నావా అని అడుగుతాడు. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడికి వీళ్ళ అసిస్టెంట్ వెళ్ళి ఆ డాష్ క్యామ్తో పాటు ఈ బ్రాస్లెట్ని కూడా లాక్కొని వచ్చేస్తాడనమాట. అప్పటి నుండి ఇది ఇతని దగ్గరే ఉండింటుంది. అది నాకు ఇచ్చేయండి అంటూ దాన్ని లాక్కొని, అయినా నేను ఎవరిని చంపలేదు, నీ కొడుకు తను తీసుకున్న డెసిషన్ వల్లనే చనిపోయాడు అంటూ ఈ ముసలాయనని కింద పడేస్తాడు. దాంతో అతను స్పృహ తప్పి పడిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.